కాబట్టి మనము మంచిని తీసుకోవటమే కాకుండా చెడుని ఆపాలి, అది కూడా చాలా ముఖ్యం. ఎప్పుడైతే మనం మంచి ఉపదేశములను, మంచి విషయాలను మనసులో వింటామో, చూస్తామో, శ్రవణం చేస్తామో, అప్పుడు ఆ పరిపక్వత జీవితంలో ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలి అనే విషయములన్నీ కూడా మనకి అవగతం అవుతాయి. ఒక్కొక్క కుటుంబంలో మనం మాట్లాడే మాటలు ఎప్పుడైనా సరే మనం జాగ్రత్తగా ఉంచుకోవాలండి. ఇది ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోండి. మెచ్యూరిటీలో ఫస్ట్ విషయం ఏంటి అని అంటే మనం మాట్లాడే మాట. చాలామంది ఏమంటారు తెలుసండి, మాకు వచ్చి ప్రభుజీ మేము బాగా మాట్లాడతాం, ఎంత స్వీట్గా మాట్లాడతాం, ఎదుటివాడు మమ్మల్ని ఏమన్నానేంత వరకు. అప్పుడే కదండి జస్ట్ ఎదుటివాడు ఏమంటాడో దాన్ని బట్టి నువ్వు మంచి మాటలు మాట్లాడితేనే కదా నువ్వు మంచోడు అనేది. నువ్వు మంచోడిగా ఉండి ఎదుటివాడు నిన్ను తిట్టాడంటే నువ్వు కూడా తిట్టేసావంటే నీ మంచితనం ఎక్కడ పోయినట్టు. మేము ఒకసారి ఈ ఉదాహరణ చెప్పాము ఇక్కడ, నాకు తెలిసి డాక్టర్స్ ఎంతమందికి ఈ ఒక అనుభవం ఉన్నది, ఏదైనా పూజ రోజో, వ్రతం రోజో, ఏకాదశి రోజో, ఈరోజు ఏకాదశి అనవసరంగా వీడితో పెట్టుకోకూడదు, ఏమన్నా చేయని అని వదిలేసిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? ఈరోజు వ్రతం, ఈరోజు పండుగ, అనవసరంగా గొడవద్దు మనకి, లేదా దేవుడి పూజ చేస్తున్నాం, ఈరోజు గొడవద్దు మనకి, రేపు చూసుకుందాం అని వదిలేసిన వారు ఉన్నారా? ఈరోజు వదిలేస్తే రేపటి రోజు అది గుర్తొచ్చిందా? అది జస్ట్ ఆ క్షణం కోసమే. ప్రతిసారి అలా అనుకుంటే ఎంత బాగుంటుందండి. రేపు చూసుకుందాంలే వీడిని, ఈరోజు వదిలిపెట్టేస్తా అని అనుకున్నాం అనుకోండి, రేపటి రోజు గుర్తే రాదా. ఇటు కోరిక, అటు ద్వేషం, ఈ రెండు గుర్తురావండి మీకు. ఒక్కసారి ప్రయత్నం చేయండి ఈసారి.